జరిగిందంటే ఓపెన్ నాలా పెట్టారు. దానిపైన బిల్ల ఇవ్వలే. దారి ఉందని వెళ్ళాడు. అదే దారి నువ్వు బంద్ చేసి ఉంటే వెళ్ళకపోతుంది. మియాపూర్ వైశాలి నగర్ నాలాలో ఓపెన్ నాలాలో బాలయ్య అనే వృద్ధుడు మిస్ అయ్యి 72 గంటలు దాటిపోయింది. ఇప్పటికంటే 3 రోజుల పైగా అయిపోయింది. ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఉన్నాడు బాలయ్య అనే దానికి సమాధానం లేదు. ఎప్పుడు దొరుకుతాడో, అసలు దొరుకుతాడా లేదా అనేది కూడా ఒక క్లారిటీ లేదు. ఇది ఒక చివరి ఆశ. మనం చూస్తున్నాం ఈ విజువల్స్లో, ఇది గంగారం లేక్. ఈ లేక్ చూస్తున్నాం, ఫైనల్ పాయింట్. ఇక్కడికి బాలయ్య వచ్చి ఉండొచ్చు అనేది ఒక పక్క గాలింపు జరుగుతోంది. ముమ్మరంగా గాలిస్తున్నారు, అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. బాలయ్య కుటుంబ సభ్యులు, వాళ్ళ కొడుకు అంతా ఉన్నారు. మనం మాట్లాడదాం. ఏమంటే ఏంటి పరిస్థితి? మీ నాన్నగారు మిస్ అయ్యి 3 రోజులు అయిపోయింది, ఏం జరుగుతుంది, ఏమంటున్నారు అధికారులు, ఏంటి? ఆల్రెడీ అయితే అధికారులు ఉన్నారు, చూస్తున్నారు. 3 రోజుల నుంచి వెతుకుతున్నారు. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. మళ్ళీ ప్రయత్నాలు ఎలా చేస్తున్నారు సార్, చూస్తున్నారు, వెతుకుతున్నారు. వాళ్ళు చేయాల్సినవి అన్నీ చేస్తున్నారు, కానీ ఇంతవరకు దొరకట్లేదు. ఎప్పుడండి మీ నాన్నగారు చివరిసారిగా మిమ్మల్ని ఎప్పుడు కలిశారు, ఏంటి అసలు? ఆయన అటుగా రకరకాల, మీ పేరండి? బాలస్వామి నా పేరు. మీ పేరు బాలస్వామి. మా నాయన పేరు బాలయ్య. బాలకృష్ణ. మీ నాన్నగారి పేరు బాలకృష్ణ, బాలస్వామి మీ పేరు. ఓకే, బాలస్వామి గారు, ఇప్పుడు మీ నాన్నగారు రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. చాలామంది ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు. మీ నాన్నగారు అటుగా మీ సిస్టర్ వాళ్ళ ఇల్లు అటు కాదు, ఆయన అనవసరంగా అటు వెళ్ళారు, అటు కాదు ఆయన వేరే, అంటే కొంతమంది ఆయన మద్యం సేవించున్నాడని కొంతమంది మాట్లాడుతున్నారు. అసలు ఆయన తరచూ వెళ్తూ ఉంటాడా? అసలు వాస్తవం ఏంటంటే మీ నాన్నగారు అటు ఎందుకు వెళ్ళారు? అంటే ఆయన ఏదైనా మత్తులో ఉండి పడిపోయారా? ఈ మాటలు వినిపిస్తున్నాయి. మీరు ఏం చెప్తారు అసలు దీని గురించి? అంటే మత్తులో ఎలాంటి పరిస్థితి లేదు. రోజు వెళ్ళే దారి అది 30 సంవత్సరాల నుంచి ఉండేది. మా ఇల్లు అక్కడే, 30 సంవత్సరాలు అక్కడే ఉంటున్నాము. వెళ్ళే దారి అదే, వచ్చే దారి అదే. కొత్తగా ఏమీ లేదు అక్కడ. ఏరియా తెలియంది కాదు ఆయన. అదే ఆ రోజు ఏమంటే నాలా ఓపెన్ చేసి పెట్టారు. నాలాలో మొయ్యలే, కానీ మామూలు రోడ్డే కదా అని వచ్చేసాడు. అది జరిగింది ఆ సంఘటన అక్కడ. వచ్చే రోడ్డే, వచ్చే రోడ్డే. ప్రతి ఒక్కరు, చిన్నపిల్లలైనా, స్కూల్ పిల్లలైనా, ఎవరైనా ప్రతి ఒక్కరికి వచ్చే రోడ్డు అది. వేరే రోడ్డు ఆప్షన్ లేదు అక్కడ. కుటుంబ సభ్యులుగా మీకు ఏమనిపిస్తుంది అసలు? మీ నాన్నగారు మిస్ అయ్యి ఇప్పటికీ 3 రోజులు దాటిపోయింది. అధికారులు చూస్తే వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. మీరు ఏమనుకుంటున్నారు? కుటుంబ సభ్యులు ఏంటి పరిస్థితి, ఎలా ఉంది ఇంట్లో? ఎలా ఉంటుంది సార్, ఒక మనిషి లేని లోటు అయితే ఉంటుంది. ఏమడుగుతున్నారు అధికారులు ఇప్పుడు? మీకు ఏం చెప్తున్నారు? సహజంగా ఇంకా 3 రోజులు అయిపోయింది, కష్టం అని పట్టుకోవడం అంటున్నారా? ఏం చెప్తున్నారు అన్నమాట? దొరికేదాకా వదిలే పరిస్థితి లేదు, మొత్తం నడుస్తూ ఉంటుంది అని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే గారు. పని ఆపేది లేదు. బాడీ దొరికేదాకా పని మొదల్లో కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇంకో 150 మందిని టీం కూడా వాళ్ళు దింపారు, చెప్పారు, అనే విధంగా చేస్తున్నారు. పొద్దున 6 నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాతో పాటే ఉన్నారు. అందరూ చేస్తున్నారు. మళ్ళీ దొరకపోవడం మా దురదృష్టం. అంటే 30 ఏళ్ళ నుంచి అదే మార్గంలో వస్తున్నారు. ఆ రోజు ఎందుకు అలా జరిగిందని మీకు అనిపించింది? అంటే నాలాలు తీయడం వల్ల సరేం లేదు. నాలాలు తీసేసి అది ఓపెన్ చేసి పెట్టారు. అది క్లోజ్ చేసి పెట్టుంటే రాకపోతుండే. అది ఏం ప్లేన్గా ఉంది. ఇది ఈ విధంగా ఎలా ఉందో ఆ విధంగా పెట్టారు. ఏ రోజు అయితే సంఘటన జరిగిందో ఆ రోజు నుంచి బార్గేట్లు, మట్టి దిబ్బలు అన్నీ పెట్టారు అన్నమాట. అప్పుడు ఆ సంఘటన జరగముందుకు ఏమీ లేదు అసలు. అంటే అన్నాళ్ళు ఏం పట్టించుకోలేదు. ఘటన జరిగిపోయిన తర్వాత అక్కడ బోర్డులు వచ్చినాయి, అడ్డులుగా బారికేడ్లు వచ్చినాయి, మట్టి దెబ్బలు వచ్చేసినాయి సార్. అది వరకు ఏమీ లేకుండా ఎప్పుడైతే సంఘటన జరిగిందో ఆ నైట్ 2 గంటలకు అన్ని తీసుకొచ్చి పెట్టేశారు. అంటే వాళ్ళ తప్పు కప్పిపుచ్చుకోవడానికి కవర్ చేశారు. వాళ్ళ తప్పు కప్పిపుచ్చుకోవడానికి కవర్ చేశారు సార్. అదే ముందే ఇది ప్రయత్నాలు చేసినట్టే దాటకపోతుండే మనిషి, ముసలైన వెళ్ళకపోతుండే. దారి ఉందని వెళ్ళాడు. అదే దారి నువ్వు బంద్ చేసి ఉంటే వెళ్ళకపోతుంది. ఇప్పుడు ఇంత పెద్ద దిబ్బరాలు పెట్టినాక నెక్కలేడు. అది దారి లేదు కదా అని చెప్పి వెళ్ళిపోడు. ప్లేన్గా ఉంది కదా, దారి ఉందని చెప్పి వచ్చాడు. అది సార్. అంటే ప్రాణం పోయిన తర్వాత వీళ్ళు అప్పుడు మార్పు వచ్చింది, అప్పుడు కదిలారు వీళ్ళు అందరూ. అప్పుడు కదిలారు సార్, అంతమంది లేకుంటే. ఇప్పుడు ఏదైనా సరే, ఇప్పుడు ప్లేన్గా ఉందంటే ఎవరైనా వెళ్తారు. అదే నువ్వు మట్టి దిబ్బలు అవన్నీ పెట్టేసి బార్గెట్లు పెడితే వెళ్ళరు కదా సార్. అది ఆయన ఏమీ లేదు, ఆ రోజు వెళ్ళాడు దారి ఉందని చెప్పి. జరిగినాడు ఏంటంటే ఓపెన్ నాలా పెట్టారు, దానిపైన బిల్ల ఇవ్వలే. తర్వాత సంఘటన జరిగిన తర్వాత మూసేశారు. అంటే ఇక్కడ జిహెచ్ఎంసీ ఎవరైతే ఆర్ఎండ్బి అధికారుల సమన్వయం లోపంగానే వాళ్ళ నిర్లక్ష్యం కనిపిస్తుంది క్లియర్గా అక్కడ కనిపిస్తుంది. ఆ రోజు జరిగింది కనిపిస్తుంది. ఇప్పుడైతే
ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇది బాలయ్య కొడుకు చేస్తున్న ఆరోపణలు. ఒకసారి ఈ చెరువు దగ్గర చూద్దాం పరిస్థితి. ఈ చెరువు చివరి ఆశగా చెప్పవచ్చు. ఇక్కడికి బాలయ్య ఒకవేళ మృతదేహం వస్తుందేమోనని ఆశతో కుటుంబ సభ్యులు ఇక్కడికి చేరుకున్నారు. మరోపక్క అధికారులు గాలిస్తున్నారు. మనం బాలయ్య కొడుకు మాటల్లో విన్నాము. అధికారుల నిర్లక్ష్యం ఎలా ఉందో, ఏ స్థాయిలో ఉందో. ఒక పక్క అండర్ పాస్ బ్రిడ్జి దగ్గర నిర్మాణం జరుగుతుంది, రైల్వే బ్రిడ్జి కింద నిర్మాణం జరుగుతుంది. అక్కడ లోతుగా తవ్వారు, నాలా వర్క్ జరుగుతున్నప్పుడు అటుగా వెళ్ళకూడదంటూ బారికేడ్లు ఏర్పాటు చేసి ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఇంత ఘోరం జరిగేది కాదు. మా నాన్నగారిని కోల్పోయేవాళ్ళం కాదు. ఎప్పుడైతే ఆయన నాలాలో పడిపోయాడని వార్తలు బయటకు వచ్చాయో అప్పటికప్పుడు ఆ రాత్రికి రాత్రి తీసుకొచ్చి ఇటు వెళ్ళకూడదని చెప్పి పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టేశారు, బారికేడ్లు పెట్టేశారు, మట్టి దెబ్బలు వేసేశారు. అంటే ఆ గంట 2 గంటల్లో జరిగిపోయిన మార్పు ముందే జాగ్రత్త పడి ఉంటే, ముందే మేల్కొని ఉంటే, అక్కడ ప్రజల్ని అప్రమత్తం చేసి, స్థానికులను అప్రమత్తం చేసి అటుగా రాకుండా చేసి ఉన్నట్టయితే, అంటే బారికేడ్లు పెద్ద అయిన బారికేడ్లు దాటి రాలేడు, కానీ అలా చేయలేదు. ఎప్పుడైతే ఘటన జరిగిందో ఆ ఘటన తరువాత అధికారుల్లో చలనం వచ్చింది. నిజంగా ఒక నిర్లక్ష్యం అనేది స్పష్టంగా కనిపిస్తుందని ఇక్కడ బాలయ్య ఎవరైతే వాళ్ళ కొడుకు ఆరోపణలు మనం విన్నాము. కానీ అధికారులు ఆ తర్వాత ఘటన జరిగిన తర్వాత ఎమ్మెల్యే వచ్చారు, అధికారులు అప్పటి నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. ఒక క్లారిటీ రాలేదు. తన తండ్రిని ఎప్పుడు తమకు చూపిస్తారనే ఒక ఆందోళన, ఆవేదన అయితే కుటుంబ సభ్యుల్లో స్పష్టంగా కనిపిస్తారు. శేషు యూపీ దేశం, హైదరాబాద్.